ఇష్టమైన పర్సన్ తో బయటికి పోతే బెటర్ అని చెప్పి నేను తీసుకొచ్చా. ఈ అమ్మాయి ఎక్కడ పోదరా బొక్క మనం తప్ప ఎక్కడికి పోద్దని చెప్పి అంటా. ప్లానింగ్ దాన్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తే అటు బండి ఎక్కేస్తాను. మరి ఈ బండి ఎందుకు ఎక్కట్లేదు అడుగు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే సూపర్ బైక్ చేసి ఓన్తోనే వెళ్ళిపోతావా? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఏమైనా తీసుకెళ్తే వస్తారన్నా. ఇదే బైకే కదా ఏం వాడకవయ్యా? స్పోర్ట్స్ బ్యాగ్ ఇది స్పోర్ట్స్ బైక్ నేను ఆప్షన్ అన్నా మీకు. బండి ఏంటి ఏమన్నా పిక్చర్ అయిపోయాడు. ఎంత కోపం వస్తుంది తెలుసా? సో ఈరోజు వీడియో వచ్చేదంటే వెదర్ ఇస్ కూల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ సంథింగ్ మ్యాటర్ అని చెప్పాలి. ఏంటి తర్వాత చూసొచ్చు. ఈమె ఖాళీగా రూమ్లో కూర్చొని ఉంటే ఏమి పని లేకుండా నేనే తీసుకొచ్చి ఒక వీడియో చేయొచ్చు అని చెప్పి. ఏంటంటే ఇప్పుడు వెదర్ మంచిగా ఉంది, చల్లగా ఉంది. ఈమె మంచి ఇష్టమైన పర్సన్తో బయటికి పోతే బెటర్ అని చెప్పి నేను తీసుకొచ్చా. ఏమేమంటే తెలుసు కదా, వర్షతో పోతా అంటారు. అలా కాదు, మనం లవ్ చేసే కంటే మనం లవ్ చేసే వాళ్ళతో బాగుంటుంది అని చెప్పి నేను చెప్పిన. కానీ కాదు అంటుంది. ఎవరు చెప్పారా? హర్షకు నేను ఇష్టం, హర్షకు కూడా నేను ఇష్టం. సరే ఇప్పుడు తెలిసింది ఏం లేదు. నువ్వు ఫోన్ చేసి మా బయటకు పోదాం అని చెప్పురా. వస్తాడు లేదు చూడవచ్చు. వస్తాడు, ఎందుకంటే అమ్మాయి పిలిస్తే ఎవరన్నా వస్తారు. నెక్స్ట్ ఏంటంటే వీడికి ఫోన్ చేసిన తర్వాత మన 100 రూపాయల ఆర్టిస్ట్ కూడా ఫోన్ చేయి అన్నా. ఏం చెప్పాను నీకు, నేను మనల్ని ఇష్టపడేవాళ్ళు అండ్ మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు వస్తారు చూడొచ్చు. 100 రూపాయల ఆర్టిస్ట్కి ఫోన్ చేయి, హర్షకి ఫోన్ చేయి. ఫస్ట్ ఎవరు వస్తారు చూడొచ్చు. అండ్ ఇంకొకటి స్పోర్ట్స్ బైక్ వేసుకురమ్మా. ఎందుకంటే నార్మల్ బైక్తో వచ్చి ఏం బాగుంటుంది చెప్పి స్పోర్ట్స్ బైక్ వేసుకురాం మనం. సరే చెప్పి ఫోన్ చేయి. హలో హర్ష, ఇగో ఇక్కడ గుడి దగ్గర ఉన్నా, జల్దీ రా బయటికి పోదాం. అబ్బా ఏం చేస్త్రీ స్పోర్ట్స్ బైక్ మీద రా. ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? అవు జల్దీ రా, వెదర్ మంచిగా ఉంది. మారవా ఉత్తర కుమారా నువ్వుగా. బాయ్. సరే ఇప్పుడు వర్షకు ఫోన్ చేసింది, స్పోర్ట్స్ బైక్ వేసుకొస్తారు. ఎంత టైంలో వస్తాడు చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన 100 రూపాయల ఆర్టిస్ట్ ఫోన్ చేయి. హలో, ఏం లేదు, స్పోర్ట్స్ బైక్ వేసుకొని ఇక్కడ గుడి దగ్గరికి రావా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అర్జెంట్ ఏం లేదు, జస్ట్ రా ఒకసారి రా. అబ్బా ఏం వాడకవయ్యా? స్పోర్ట్స్ బైక్ మీద రావాలా? జల్దీ రా. ఓకే బాయ్. ఇప్పుడు ఈ 100 రూపాయల ఆర్టిస్ట్ అమెరికాలో ఉన్నా జల్దీ వస్తాడు. హర్ష ఇండియాలో ఉన్నా జల్దీ రాడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడ పోదరా బొక్క మనం తప్ప ఎక్కడికి పోద్దని చెప్పి అంట. చూడచ్చు ఏమనిపిస్తుంది, ఎవరు వస్తారో అనిపిస్తుంది. గట్టి చెప్పు. హర్ష తర్వాత మాట్లాడుకుందాం డైలాగ్. నాకైతే 100 రూపాయల ఆర్టిస్ట్ అనిపిస్తుంది. 100 రూపాయల ఆర్టిస్ట్ ఇంకో 100 రూపాయలు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. A few minutes later. 10 minutes అవుతుంది, హర్ష వచ్చేస్తుందని చెప్పి అలా కూర్చుని ఉంది, కానీ ఎవ్వరు రాలేదు. 100 రూపాయల ఆర్టిస్ట్ కూడా రాలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చూడొచ్చు, ఇంకా టైం ఉంది. ఇంకొక 10 minutes తర్వాత చూడొచ్చు. అప్పటిదాకా సైన్ అప్ ది షార్ట్ ఖుషి వర్సెస్ 100 రూపాయల ఆర్టిస్ట్. 6.5 hours later. నీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే, నువ్వు ఏది జరగకూడదు అనుకున్నావు అదే జరిగింది. అటు చూడు. అన్నా పెద్ద ప్లానింగ్. అరే ఒక అమ్మాయి పిలిస్తే ఏ బైక్ వేసుకొచ్చావు నువ్వు అసలు? రమ్మన్నా నేను. స్పోర్ట్స్ బైక్ మీద స్పోర్ట్స్ బైక్ ఇది స్పోర్ట్స్ బైక్ కాదట, ఏదైనా బైకే కదా. అరే మనసులో ఎవరు కావాలరా నాయన? బయట బండిని చూడకూడదా? బండిని చూస్తే అమ్మాయి చూసేనట్టు ఉండరా? అమ్మాయి చూసే బైక్ చూసే అమ్మాయి బైక్ తీసుకురమ్మా క్లియర్ చెప్పిన. బండి గురించి కాదు ఖుషి, నువ్వు నన్ను చూడు ఖుషి. షేర్ చేయాలా నేను? నాకు బండి ఇంపార్టెంట్ ఉండే. బండి బండి ఎక్కడ దొరికింది? అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. మా డాడీ స్పోర్ట్స్ బైక్ ఇది. అవునా? స్పోర్ట్స్ బైక్ కాదేట, నాకు ఏదైనా బైక్. ఇప్పుడు ఈమె ఏం చేసింది, హర్షం కూడా పిలిచింది. ఇప్పుడు హర్ష ఆడెందుకు వస్తాడనా? ఆడేంది ఆడెందుకు వస్తాడు? వస్తాడు. లవ్ చేస్తున్నాను కదా. వాడు నీకంటే మంచి బైక్ వేసుకుని ఎవరు బండి ఎక్కుతా? ఇప్పుడు హర్ష బండి ఎక్కుతా. ఎక్కుతావే
నేను సూపర్ బైక్ తెమ్మన్నా, సూపర్ బైక్ తేవాలి అట్లుంటాయి. సూపర్ బైక్ అయినా ఇది సూపర్ బైకే కదా. కాదు సూపర్ బైక్ దేనికి ఇది బండి కదా అన్న, ఇది బైకే కదనా. పెట్రోల్ వేస్తే నడదేటనా. వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నా ఇది గుండెతో చూడాలన్నా, మనసుతో చూడాలన్నా. మనసుతో చూస్తే బండిలో కలబడుతుందన్నా. అరే నువ్వు ఒక అమ్మాయి మంచిగా లవ్ చేస్తా అని చెప్పి ఏం మాట్లాడతాడో ఏమో. ఇప్పుడు నీకు ఒక 10 నిమిషాలు టైం వస్తుంది, మంచి బండి వేసుకొచ్చేయి. ఆఫర్ క్లోజెస్ ఇంకా రాలేదు, మంచి బండి వేసుకొచ్చేయి. తీసుకొచ్చి ఎక్కేస్తుంది బండి, ఎక్కిపోతుంది. అన్నా నీ బండి ఇదే ఉంటదన్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు బండి ఎక్కుతావా లేదా? ఫోన్ చేసావు రమ్మన్నా బయటికి వెళ్దాం అన్నావు. దేనికి ఎక్కువ? ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన సూపర్ బైక్ అని. సూపర్ బైక్ అయినా కదా ఇది కదా, ఇది బైక్ కదా. మ్యూజిక్ ఇది బైక్ కదా. పుష్ అంటే ఇష్టమేనా? ఇష్టమేనా? అంటే ఇష్టమన్నప్పుడు మంచి బైక్ చేంజ్ చేసుకురా జల్దీ. 10 నిమిషాలు ఇది బండే కదా. బండిని తెచ్చావు ఇంకో తర్వాత అమ్మే లవ్ చేద్దాం, గ్యారంటీ అది. అంతేగా అంతేగా. ఇప్పుడు తెప్పిస్తాను, ఇప్పుడు తెప్పిస్తాను బండి. కాళీ గుడికి రమ్మన్నాను, దగ్గరికి రమ్మన్నా అంతే. ఖాళీ గుడికి కాదు, బయటికి వెళ్దాం అని అన్నా. చంప వల కొడతా. బయటకి వెళ్తాను కదా మరి. ఫైనల్ గా మీరు ఇదంతా వద్దు, ఇప్పుడు మనం అనుకున్నది అయిపోయింది. ఫస్ట్ ఎవరు వస్తే ఆడు బండి ఎక్కింది, మనం వెళ్ళిపోమని. నేను సూపర్ బైక్ అని చెప్పిన. ఒప్పించుకో. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను ఎక్కాను, నువ్వు ఏమైనా చేసుకో. ఆడాళ్ళు మీకు జోహార్లు. ఖుషి నువ్వు పిలిచావు వచ్చో, నా పిచ్చి రప్పించుకు ఖుషి. నా మెంటల్ పిచ్చి లేపించాలంట. నేను ఎందుకు ఎక్కుతా అన్న? ఇగో క్లియర్ చెప్పినా నేను సూపర్ బైక్ తెమ్మని. సూపర్ బైకే కదా ఇది. నీ కోసం నా బండి అన్ని అరగొడుతున్నాను చూసి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బండి రావటమని ఎప్పుడు చెప్పినా నీకు? ఎత్తి నేను చెప్పినా బండి రావటం. మెంటల్ రప్పేస్తున్నావు ఖుషి. అరే నువ్వు ఎక్కడ రావో మెంటల్ అనుకున్నావు. ఒక్కటి చేసావు. నువ్వు దేని ఫోన్ చేసావు? ఉండండి, నేను రమ్మన్నా కాదు సూపర్ బైక్ తీసుకురమ్మన్నా. సూపర్ బైక్ సూపర్ బైకే కదా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కాదు సూపర్ బైక్ ఎట్లా అవుతుంది? బండి గిండి లవ్ చేయట్లేదు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. అందుకేంది, నాకు ఆల్రెడీ ఉన్నారు కదన్నా. ఎవడున్నాడు నీకు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చంప అలా కొడతా. దేని పాలు కొడతావు? ఎవడో తెలియదా నీకు? వస్తున్నావు వస్తున్నావు. నీ మీద ప్రేమ ఉన్నప్పుడు పార్క్ రావాలి. ఎవరైనా వస్తున్నారు, కనిపిస్తున్నాడు అసలు? తినలేదేమో, ఆయన స్నానం చేస్తుండేమో. జిమ్ పోతాడు, ఎన్ని పనులు ఉంటాయి కింద. 7 పనులు ఉంటాయి, ఏ జిమ్ వెళ్ళిపోతాడు. నీకెందుకు ఏ జిమ్ పోతాడు? నువ్వు పోతావా? నీకోసం జిమ్ కాదు ఎక్కడికైనా వెళ్తాను. నా కోసం ఎందుకు పోతావు? అయ్యా నిన్ను చూసుకో. వస్తున్నావా రావట్లేదా? ఏ నేను ఎందుకు మధ్యలోకి వస్తున్నావు బ్రో? ఫోన్ చేసి ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు? ఇంత పెడతావు, నాకు నాకు వేరే పని పట్టలేదు అనుకున్నావు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇద్దరిని ఎందుకు పిలిచినావు? ఎవరు ఫస్ట్ వస్తారు? ఏంటి రన్నింగ్ రేస్ అనుకుంటున్నావు? ఎందుకు పిలిచినావు? ఇద్దరు పిలిచినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తే అటు బండి ఎక్కేస్తాను. మరి ఈ బండి ఎందుకు ఎక్కట్లేదు అడుగు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే సూపర్ బైక్ చేసి ఓన్తోనే వెళ్ళిపోతావా? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. మళ్ళీ ఏంది నువ్వు అట్లా ఎట్లా పిలుస్తావు ఇద్దరు? అట్లా చెప్తావు నువ్వు అసలు? అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎట్లా పిలుస్తావు ఇద్దరిని? జీవితాలతో ఆడుకున్నావు నువ్వు. పిలిచారు ఇక్కడ బయటికి వెళ్తున్నా ఖుషి. ఇచ్చినా కూడా బయట మీద ఎవరైనా వస్తారు అమ్మాయి? అలా ఏ అమ్మాయినా తీసుకెళ్తే వస్తారన్నా. ఇదే బైకే కదా. ఏం వాడకవయ్యా? ఏ అమ్మాయి అంటే ఏ అమ్మాయితోనన్నా పోరా, ఈడ కాదు. ఏడు కాదు బ్రో, ఎవడు? ఏంది? అరే అన్నా ఇంకో అన్నా ఏమన్నావు? వెదర్ మంచిగా ఉంది, బయటికి పోదాం రా అన్నావు. నువ్వు చిన్నదాని వచ్చినా ఇక్కడ వస్తే రా, లేకపోతే ఎక్కడికి?
ఆ? ఏందన్నా ఇంట్లో నీ లొల్లి? ఎక్కడికి పిలిచబే చేసబే ఇదేంది ఇదేంది ఇది? ఏమై స్పోర్ట్స్ దాకా ఇది 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 sports bike ఏదన్నా? నా దగ్గర రా, జరుగును. నిన్నేమన్నా అన్నానా నేను? నిన్నేమన్నా అన్నానా? ఎవరిని దోస్తావే మనకి మంచిగా రూమ్ లో పడుకోవచ్చు అంటే నేను చెప్పేది మంచిగా పడుకోవచ్చు రూమ్ లో అంటే పడుకోవచ్చు అదే రూమ్ లో కూర్చుంటే వచ్చి వీడియో చేయొచ్చు అందులో అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అని ఈయనతో నాకేం కాంపిటీషన్? నన్ను ముట్టకరా పోయి నువ్వు, నన్ను ముట్టకు. తెచ్చేత ముట్టకు. నన్ను ఎందుకు ముడుతున్నాను? నువ్వెందుకు ఇందాకలేంటి అరే ఏంది దీంట్లో నాకేం దీంట్లో? అరే, ఆయన ఏమంటే ఇద్దరిద్దరు పిలిపించి ఏం తమాషా చేస్తున్నారు? ఇద్దరు వద్దు డిసైడ్ అయిపోయి ఎవరు మన ఎక్కుతారు ఏం డిసైడ్? నువ్వు ఇక్కడ ఆప్షన్ డిసైడ్ ఎవరు? నేను మంచిగా ఉంటున్నా నువ్వు ఏం చెప్పావు లాస్ట్ వీడియోలో మంచిగా ఇద్దరు అన్న కదా, నేనేమన్నా నేను సతాయించా ఇంకొకసారి మంచిగా చూసుకుంటాను అన్న కదా, మరి ఎందుకు ఈ తమాషా చేస్తున్నావు? ఇద్దరు ఏం చేయలేదు అరే కాదు నా ఇద్దరు ఆప్షన్ ఏందా? నేను ఆప్షన్ అన్నా మీకు. మరి ఎందుకు ఇద్దరు ఎందుకు పిలిచినావు? అట్లా కాంపిటీషన్ పెడదాం. కాంపిటీషన్ పెడుతుందంట. అంటే వీడు ఇప్పుడు ఏంది మేము గొర్రెలమా అన్న కాంపిటీషన్ పెట్టడానికి? బయటికి వెళ్దాం అన్నప్పుడు చిరాకు. పోతున్నాడు అరే ఆగు. ఎక్కడికి అరే జరుగు. ఎక్కడికి ఎక్కడికి నన్ను పిలిచింది కదా బ్రో. అరే నువ్వు ఎందుకు వస్తున్నావు రా బే? నీకు ఏం అవసరం రా బే? ఇబ్బందిగా వచ్చావు బ్రో మధ్యలోకి. అరే మధ్యలో నేను వచ్చింది. ఏయ్, ఫస్ట్ ఎవరు వచ్చారు? కొట్టాలా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? అరే నేను మంచి ఆ దాంట్లో వచ్చిన అన్న, అరే బయటికి పోవచ్చు కదా అని. ఏందన్నా ఇది రాగానే నేను ముఖం చూడ ఉన్నది మూడంతా తప్పింది. ఏంటి నన్ను అంటున్నావు? ఆయన కాడికి ఎందుకు పోతున్నావు? ఓకే. ఏంటి మరి ఏటి కాదు ఊకు చెప్తున్నా కదా. ఎవరినంటే ఎవడు ఊరుకుంటాడు? అరే ఆగుగో మీ ఇద్దరు ఇట్లా కొట్టుకోకండి ఆమె నడితే ఇక్కడ నేను ఇద్దరు కొట్టుకోకనా? అరే ఎవడో ఎక్కడ ఇప్పుడు ఎవరు పని ఎక్కుతావు కూర్చోండి. అర్థబండి ఏంటి? ఏంటంటే ఏంటి? స్పోర్ట్స్ బైక్ తెచ్చిందా? వాడు స్పోర్ట్స్ చేసుకొస్తే ఎక్కుతున్నాను అన్నవా? అన్నవా లేదా? ఇదే లెక్క. ఇది ఏమైతుంది తెలుసా? నేను మంచిగా ఉంటే ఇది కథలు పడుతుంది. సరే ఇది మంచిగా ఉందంటే నేను కథలు పడినట్టు యాక్టివ్ చేస్తా. ఇది ఇట్లా అవుతుంది. నేను నిన్ననే అన్నా నిజంగా కదా, పడతానా? నేను నిన్ననే అన్నా కదా అరే ఓని అని. మంచిగా మాట్లాడుతున్నాం కదా, కలిసి ఉన్నాం కదా, ఎందుకు ఇదంతా? బ్రో ఆ బండి నువ్వు పట్టుకెళ్ళి ఈ బండిని వేసుకెళ్తున్నావు. అరే మధ్యలో అన్నా అనుకో నోట్లోకి ఏంటి ఏంటంటే వస్తుంది. ఎంత కావాలి పైసలు? ఏంది పైసలు ఎంత కావాలి? అరే పోవడ్రా, నా పోరా. అనిపిస్తున్నారా నేను నీకు? నువ్వు మధ్యలోకి వస్తున్నావు bro. మధ్యలో కూడా వచ్చిండ్రా. నేను love చేస్తున్నాను అనేసి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు మధ్యలో ఎవరు వస్తారు, అర్థమైందా? ఎవరు వచ్చారు? సైకో గాని ఉన్నావు, అర్థమైందా? నీ సైకే ఏంటి? నీకు ఇది తెలుసు కదా దీని గురించి, ఎందుకు పిలిచినా నేను ఆయన? ఇట్లా మళ్ళీ ఈ రోజు ఎట్లయినా చేస్తాడని నాకేం తెలుసు? అరే నువ్వు ఎందుకు పిలిచినావు? చూడొచ్చు ఇద్దరులో ఎవరు ప్రేమ ఉందని చెప్పి చూసింది కానీ ఈడే జల్ది వస్తాడు అనుకోలేదు నువ్వు పక్కనే ఉంటావు కదా జల్ది వస్తావు అన్న పక్కన అంటే పనులుండే అన్న, ఇంట్లో రోడ్డు మీద కూర్చున్నా అనుకుంటున్నావు? రోడ్డు మీద గీటి మీద అంటే ఎవరిని అంటావు? ఏంటి నువ్వు నాడు పిలిచినప్పుడు నువ్వెళ్ళు. ప్రతిసారి బబ్బుల్ గాంతో మాటలు పడిపించారు. ఎవరు ఊరుకుంటాడు బ్రో? ఏయ్, మాట్లాడుకుంటావు? చేతి ఎందుకు తీస్తా? తీయ నేను. ఎందుకు ఎవరు పిలిచినావు? రాను? ఓ మాట్లాడుతూ మీద పోతున్నావు ఆ బాడీ ఎలా ఉంది నీ బాడీ ఎలా ఉంది నీకు అలా ఎలాగున్న బాడీతో చూడకూడదనా? ఏం చూడాలి, దేంతో చూడాలరా? గుద్దుతో చంపేస్తున్నాను. ఆ? అరే నువ్వు ఇంకొకసారి చెప్తున్నా, ఇట్లాంటి బబ్బుంగాళ్ళు మన మధ్య రావు. ఎవరిని అంటావు బ్రో? నేను మన ముడతావేందిరా? సిగ్గులే దెబ్బలు తిట్టుకుంటా? బాడీ అన్నావు కదా లేపేస్తుండేడు, లేపేస్తున్నాడు రా. అరే నువ్వు ఎవరిని ఇంకొకసారి నా మధ్యలో ఎవరు రావద్దు, అర్థమైందా? బై జరుగు బై. తొయ్యకేంద్రా బై, మరి దారి కట్టమిస్తుండే దోస్తారు. వెళ్ళి అరే ఇప్పుడు పోతుందంట మరి నువ్వేం చేస్తావు ఎక్కడికి వెళ్తుందనా? నేను నన్ను పిలిచినప్పుడు ఏంటో నన్ను స్తంభం మీద నుండి వెళ్తారు. ఏమి తప్పు చేశానే
కాదు బ్రో, నీకు ఒకటి చెప్తున్నా, మంచి బైక్ వేసుకొస్తే నీకు ఏమైతుంది, మంచి అమ్మాయి వస్తుంది కదా. అన్నా మంచి బైక్ అనే మనసుతో చూడాలనా, వేరే బైక్ ఎందుకు వస్తున్నావు మరి? లవ్ చేస్తున్నానా? సరే వెనకాల చూడు, సరే తీసుకెళ్ళరా, ఎక్కించిరా. అరే ఏమన్నా పిచ్చడైపోయాడు. అరే నేను ఎక్కిచ్చేసా చెప్తాను, నీకు తెలియదు నా గురించి చెప్తాను, నేను చెప్పే వరకే చెప్తా. ఎక్కిచ్చేస్తాను, నాకు తెలియదు, సంబంధం లేదు. నేను పర్వాలేదు, వాడిని తీసుకొచ్చి నువ్వు ఎక్కించుకుని వెళ్ళే వాళ్ళు ఇట్లా నేను ఇంకో కెమెరాలో ఎక్కిస్తున్నా. ఇట్లా ఇట్లా అయిపోయినా రా, అయిపోయింది, ఎక్కిచ్చేస్తున్నా నేను. చూసావా నాకు భయపడతలేడన్నా, బైక్ కూడా పైన ఉండదు. నేను బయట కూడా భయపడతలేడా నేను. అరే లేపు, సరే ఆడ బండి ఎక్కిపోవాలి. నేను పోను. ఫోన్ అప్పుడు ఎందుకు పిలిచినావు, అని పిలిచినావు, ఎందుకు నన్ను పిలిచింది ఎందుకు? నువ్వే ఫస్ట్ వస్తాను పిలిచినట్లా. అరే ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది, నా కోసం గంట ఆగలేవా, అర్ధగంట ఆగలేవా? ఆగినా అంతసేపు నువ్వు మరి ఓడాడు మధ్యలో వచ్చింది. అరే లేవయ్యాను. అరే నువ్వు ఎంత పని చేసినా మంచి బైక్ వేసుకొచ్చు, నీది ఎక్కేస్తుంది లేవు కదా. అని ఇది బైకే కదనా? ఇది బైక్ అన్నా, అది బైకే కానీ అది కంపెనీ వాళ్ళే బ్యాన్ చేసి అవి వస్తలేవు బండి. నువ్వు అది తీసుకొని వచ్చి ఏం షో చేస్తున్నారా బేడా? నా ఇష్టం బ్రో, ఏ బండి దొరికితే ఆ బండి బ్రో, ఎక్కలే. ఏ బండి దొరికితే బండి, ఏ అమ్మాయి దొరికితే అమ్మాయి, అంతేనా? అమ్మాయి ఏ అమ్మాయి ఎందుకు వెళ్తానే? అరే నా కోపం చెప్పేకరా, నిజం చెప్తాను, కరెక్ట్ పయ్య కింద ఉన్నావు. ఎక్కించే బ్రో, నా సభం లేసిపోద్ది, మీరు ఎక్కించుకుని వెళ్తారు. ఇలాంటి వాడిని మళ్ళీ ఎందుకు రమ్మన్నావు? సిగ్గు అనిపిస్తుంది. ఇద్దరిద్దరి పిలిచుడేంది, ఇద్దరిద్దరితో నీకు చేసుడేంది? నీకు ఆట బొమ్మలం అయిపోయినామా మేము? నేను అడిగినా నా అర్సాలు ఇది వెళ్ళవాలన్నా, అక్కడ నా బండి ఎక్కలే. రాబోయాను అన్నా, ఏం చేద్దామన్నా ఇది? అరే మొన్న నేను ఇంట్లో చెప్తా అంటే వద్దు, వాళ్ళ మమ్మీకి ఏమన్నా అయితే టెన్షన్ తోనా నన్ను. మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు? నువ్వే చెప్పు, లేపు. లేవు. చెయ్యొచ్చు, నీకు ఇట్లనే చేసి ఎప్పుడు ఒకసారి చెయ్యి ఇస్తుంది నిజంగా, నీకు అర్థమైతలేదు. వీడేమో చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది నీ దగ్గర. ఎక్కడికి మళ్ళీ ఎక్కడికంటే అరే నువ్వు ఆ బండి దిగు, దిగు. ఈ బండి పట్టుకెళ్ళి బ్రో, ఆ బండి ఆ? ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ ఇవ్వు. నేను అందుకే ముందే ఫోన్ చేసినప్పుడే చెప్పినా సూపర్ బైక్ తెమ్మని, నువ్వే కథలు పడి అది ఏమైందా మొత్తం ఇరిగిపోయింది, నన్ను పట్టాడా తాగి? దాన్ని బండి ఎరగొట్టిండు. అరే నీకు బండ్ల మీద లేదు దమాకు, ఆ మనుషుల మీద లేదు, ఇంట్లో మీద లేదు. నాకు సైక్ వచ్చిందా, నేను మెంటల్ వచ్చిందా అనుకో నిన్ను నేను చంపేస్తాడు. ఎంత కోపం వస్తుంది తెలుసా? అరే ఇగో అంతా కాదు కానీ ఇప్పుడు నువ్వు ఎవరి బండి ఎక్కెళ్తావు? నువ్వు కథలు వాళ్ళకి వెళ్ళిపో. నీ మీద ప్రేమ లేదు, ఏమొస్తుంది చెప్పు? నా ప్రేమది కాదన్న, బండిని చూసే ప్రేమిస్తారు ఇటనా? అరే అంటే ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు, అతను చెప్తున్నాడు. వాడంటే నమ్మేస్తాను. నా కళ్ళలో చూడు కదా, ఆడు ఎందుకు వచ్చిండు, నా కళ్ళ ముందు కాడు ఎందుకు వచ్చిండు అది చెప్పు. అరే ఊరు గురించి వచ్చినావు రా చూసి మాట్లాడు. అరే అంత ఇప్పుడు బొమ్మ నేను లేకపోతే కదా. దేనికి వెళ్ళాలి, దేనికి వచ్చి దేనికి వెళ్ళిపోయి, దేనికి వెళ్ళిపోయి చిన్నదాని పెద్దాన్ని బండి తీసుకోవచ్చు. నా బండి నా ఇష్టం రా, నా పెట్రోల్ నువ్వు ఎవరు మధ్యలో? నేను దిగొచ్చాను. పోతావా? నడు ఫస్ట్ నడు. అట్రా పోయి